ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చిత్తూరు జిల్లా జీడినెల్లూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే థామస్ అనుచరుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మైనింగ్ అక్రమాలు బయటకు వస్తున్నాయి. కార్వేటి నగర మండలం మైనింగ్ కలెక్షన్ ఘటన మర్చిపోక ముందే మరో అవినీతి భాగవతం వెలుగులోకి వచ్చింది. పాలసంద్ర మండలంలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారు ఎమ్మెల్యే థామస్ అనుచరులు. ఎమ్మెల్యే థామస్కు తమ్ముడంటూ శరవణ పాలసంద్ర మండలంలో అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నాడు. ఎస్ఆర్ఆర్ ఖండ్రిగా పరిధిలో వేపకోనకొండ, చింతకండ్రిగ సమీపంలో కొండ ప్రాంతం, వనదుర్గాపురం, బలిజకండ్రిగ ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ చేస్తున్నారు. ఎలాంటి రాయల్టీ చెల్లించకుండా కోట్లలో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయమూర్తి అందిస్తారు. విజయమూర్తి, చెప్పండి, ఇంత యథేచ్ఛగా కొండల్ని గుల్ల చేస్తూ ఉన్నారు. సో మైనింగ్ చేస్తున్నా కానీ అక్రమంగా ఎవరు ఎందుకు అడిగే పరిస్థితి లేదు. సో ముఖ్యంగా థామస్ ఎమ్మెల్యే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వాళ్ళ తమ్ముడు శరవణ ఎవరు? సో ఏమైనా చర్యలు ఉంటాయా, లేదంటే కూటమి సర్కార్ కాబట్టి వాళ్ళ అననూయులు కాబట్టి చర్యలు ఉండవా అనే ప్రశ్నకి సమాధానం ఉందా? మూర్తి, ఖచ్చితంగా యొక్క హరి ఏదైతే చిత్తూరు జిల్లాలో జీడినెల్లూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే థామస్ అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇప్పటికే కార్వేటి నగరం మండలంలో వెలుగు చూసినటువంటి క్వారీ యజమాని నుంచి 50 లక్షలు వసూలు చేసినటువంటి ఘటన మర్చిపోకముందే జీడినెల్లూరు నియోజకవర్గ పరిధిలో తమిళనాడు సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి పాలసముద్రం మండలంలో ఈ యొక్క క్వారీ ఏదైతే ఇల్లీగల్ గ్రావెల్ను, ఎర్ర కంకరం, మట్టినంతా కూడా తమిళనాడు రాష్ట్రానికి అక్రమంగా కోట్ల రూపాయలు ప్రాంతం అత్తిమాంజేరిపేట, మరోవైపు చింతకనం, ఈ యొక్క ప్రాంతాల్లో ఇల్లీగల్ గా అక్రమ మైనింగ్ చేస్తూ కోట్ల రూపాయలు ఎమ్మెల్యే అనుచరులు దండుకుంటూ ఉన్నారు. ఎమ్మెల్యేకు సొంత తమ్ముడినంటూ చెప్పుకుంటున్నటువంటి యొక్క అనుచరుడు శరవణ పేరుతో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. అతనికి సొంతంగా తమ్ముడు కాకపోయినప్పటికీ శరవణ ఎమ్మెల్యే థామస్ తమ్ముడినంటూ ఇక్కడ చలామణి అవుతూ అధికారులు బెదిరిస్తూ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ యొక్క ఘటనకు సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్ దృష్టికి, మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోతుంది. సరిహద్దు రాష్ట్రం తమిళనాడుకు యథేచ్ఛగా నిత్యం 500 నుంచి 600 ట్రక్కుల టిప్పర్ లోడ్లతో మట్టి గ్రావెల్ అంతా కూడా తరలిపోతుంది. కోట్ల రూపాయలకు దండుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రత్యేకించి ఇటు మైనింగ్ అధికారులు కావచ్చు, ఇటు రెవెన్యూ అధికారులు కావచ్చు, మరోవైపు ట్రాన్స్పోర్ట్ అధికారులు కూడా ఈ ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి టిప్పర్ లారీల విషయంలో నిర్లక్ష్యం ఉండడంతో వీరి అక్రమాలకు అడ్డు లేకుండా పోతుంది. దీనిపైన ఇప్పటికే సిపిఎం, సిపిఐ పార్టీ నాయకులంతా కూడా ఈ రోజు క్షేత్రస్థాయిలో పాలసంద్ర మండలంలో ఇల్లీగల్ ఫారెన్ దగ్గరికి వెళ్ళబోతున్నారు. ఓకే.